ఆన్లైన్ గేమ్ పబ్జీని నిషేధించింది కేంద్రం. డేటా దుర్వినియోగం ముప్పు ఉందంటూ మరికొన్ని యాప్స్ ను కూడా బ్యాన్ చేసింది. అయితే మిగిలిన వాటికంటే పబ్జీ గేమ్ నిషేధంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. పబ్జీ గేమ్ నిషేధించి మంచి పని చేశారని పేరెంట్స్ తో పాటు నిపుణులు అంటుంటే, గేమ్ ఆడేవాళ్లు మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక గేమ్ కు అడిక్ట్ అయిన పిల్లలు మాత్రం ఇంకా గేమ్ నుంచి బయట పడలేకపోతున్నారు. ఇంకొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నారని పేరెంట్స్ అంటున్నారు. దీనిపైన చర్చిద్దాం. మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ సత్య హనుమశ్రీ గారు. పబ్జీ నిషేధంపై మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు లైవ్ డిస్కషన్ లో. సో డాక్టర్ సత్య హనుమశ్రీ, డాక్టర్, పబ్జీ ఆల్మోస్ట్ ఒక హౌస్ హోల్డ్ నేమేమో. పబ్జీ అంటే వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు పబ్జీ గేమ్ కి అడిక్ట్ అయిన సిచ్యుయేషన్. సో ఇప్పుడు ఈ గేమ్ నిషేధంతో ఎలాంటి పరిణామాలు జరిగే ఛాన్స్ ఉందంటారు? ముఖ్యంగా దానికి అడిక్ట్ అయిన వాళ్ళలో ఎలాంటి చేంజెస్ మనం గమనించవచ్చు అంటారు? అదే అండి, అడిక్షన్ అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ సంథింగ్ డిజైరబుల్ కదండి. ఎవరికైనా అడిక్షన్ అనేది ఎప్పుడు మంచిది కాదు. సో దానికి తోడు ఆ గేమ్ లో వైలెన్స్ పోర్షన్ కూడా చాలా ఎక్కువనే విన్నాను నేను. సో దాని మూలన మానసిక ప్రవర్తన పైన దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని చాలా మంది ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ, విద్యావేత్తలు అందరూ ఎంతో ఆందోళన చెందినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉన్న పరిస్థితిలో ఇది నిషేధించడం చాలా మంచిదండి. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా వాళ్ళకి కొన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ వాళ్ళు చూసినప్పటికీ కూడా అది ఒక వేరే పాజిటివ్ మెకానిజం తో దాన్ని ఎదుర్కొనగలిగితే వాళ్ళ ఫ్యూచర్ కి అది బాగుంటుందండి. ఎలాంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ గమనించవచ్చు డాక్టర్? పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో లేదా ఆ గేమ్ కి అడిక్ట్ అయిన వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ మనం చూడాలి ఒకవేళ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే? అండ్ లైక్ ఎనీ అడిక్షన్ అండి, అంటే లైక్ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఉండటము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్ టెంపర్ టాంట్రమ్స్ ఉండటము, ఇలాంటివన్నీ మనం చూడొచ్చండి. దానిని మనం పాజిటివ్ గా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బయట ఆడడానికి కూడా కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎక్కడైనా సరే కొంచెం ఎక్సర్సైజ్ లో, ఎక్కడైనా ఇంట్లోనే కానీ ఇంకొక పాజిటివ్ వేలో రీడింగ్ కానివ్వండి, మ్యూజిక్, డాన్స్, సంథింగ్ విచ్ ఇస్ మోర్ పాజిటివ్, ఆ విధంగా వాళ్ళు కనుక వాళ్ళని ఎంగేజ్ చేసుకోగలిగితే తప్పకుండా వాళ్ళు దాంట్ నుంచి తొందరగా బయటపడగలుగుతారండి. అసలు చాలా ఇళ్లలో మెయిన్ గా చాలా మంది పేరెంట్స్ చెప్తున్నది ఏంటంటే 10 గంటలు 12 గంటలు పిల్లలు పబ్జీ ఆడుతూ గడిపేస్తున్నారు. సమ్ టైమ్స్ నైట్ నిద్ర కూడా మానేసి 3 అయినా 4 అయినా అరుచుకుంటూ ఆ పబ్జీలోనే గడిపేస్తున్నారు అనేది చాలా కామన్ గా మనం వింటున్న ఇష్యూ డాక్టర్. సో ఇలాంటి వాళ్ళని, ఈ సడన్ బ్యాన్ తో ఇలాంటి వాళ్ళని మనం ఎట్లా వెనక్కి తీసుకురావడం నార్మల్సీకి? అంటే నార్మల్సీకి తీసుకురావడానికి బెటర్ వే ఆఫ్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్ అండి. ఇది కొన్ని రోజులు తాత్కాలికంగా ఉంటుంది. ఇంతకు ముందు పబ్జీ లేకుండా కూడా వాళ్ళ బాల్యం గడిచింది, లేకపోతే వాళ్ళ టైం స్పెండ్ చేయటం అనేది ఉండేది. కొంతకాలంగా దానికి అలవాటు పడ్డారు. అది లేకుండా ఎలా జీవించాలి అనే దానికి వాళ్ళు కొత్త విధానాలు తెలుసుకోవాలి. అది పాజిటివ్ గా ఉండాలి. ఎటువంటి మానసిక ఒత్తిడికి వాళ్ళని గురి చేయకూడదు. అట్లాగే వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఒకే చోట కూర్చొని దాంట్లోనే ఉండటం వలన వాళ్ళకి చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దానికి తోడు ఏమవుతుందంటే అడ్రినలిన్ రష్ అంటారు కదా, సో ఆ హార్మోన్స్ కూడా ఎంతసేపు ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని నెగటివిటీ అనేది కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం ఎంత కాలం అన్ని గంటలు అటువంటి సిచ్యువేషన్ లో మనం గనక టైం గడిపితే అటువంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ హెల్త్ మీద కూడా అది చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. అసలు చెప్పండి డాక్టర్. ఇది నిషేధించడం అనేది నిజంగా చాలా మంచిదే. ఇదే కాకుండా అసలు ఏదైనా సరే ఈ ప్లే స్టేషన్ గేమ్స్ లో కానీ దేంట్లో అయినా సరే వాళ్ళ మంచి ప్రవృత్తికి అది దోహదం చేసేలా ఉండాలి, కానీ హింసాత్మక ప్రవృత్తిని పెంచే విధంగా, లేకపోతే మనిషిని మానవత్వం నుంచి దూరంగా తీసుకెళ్లే విధంగా ఈ గేమ్స్ కొన్ని డిజైన్ చేస్తున్నారండి. వీటి పట్ల మనం అందరం అప్రమత్తమై ఉండి, ఎందుకంటే రాబోయే తరం మనకు ఆరోగ్యంగా ఉండాలంటే వీటి నుంచి మనం వీలైనంత తొందరగా బయటపడి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లోకి మన పిల్లల్ని, మన భావితరాన్ని తీసుకెళ్లడం అనేది ఇప్పుడు చాలా అవసరం అండి. ఎందుకు డాక్టర్, మీ అబ్జర్వేషన్ ఏంటి? మామూలుగా ఇలాంటి వైలెంట్ గేమ్స్ కి ఎక్కువగా ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు పిల్లలు? ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళకి అదొక థ్రిల్ అండి. అంటే ఏం లేదు, ఒక రకమైన విషయాన్ని దానికి అలవాటు పడ్డారండి, ఒక నెగటివ్ థ్రిల్లింగ్ దీనికి అలవాటు పడిన వాడికి ఏముందంటే దాంట్లోనే ఏదో పాయింట్స్ వస్తున్నాయి అనేది ఒక రెయిన్ఫోర్స్మెంట్. సో ఇలా చేస్తేనే నువ్వు గెలుస్తావు, ఇలా చేస్తేనే ఇది అవుతావు అన్నప్పుడు చేసే యాక్టివిటీ ఎలా ఉంది,
ఒక చెడ్డ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నువ్వు అతనికి రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తున్నావు అంటే యు ఆర్ గివింగ్ హిమ్ సమ్ స్కోర్ ఆర్ సమ్ పాయింట్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళు తెలియకుండానే స్లోగా దాంట్లోకే వెళ్ళిపోయి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా రాను అలాగే తయారైపోతుంది. సో ఏమైపోతారంటే దే విల్ బికమ్ ఇండిఫరెంట్, అన్నిటి విషయాల పట్ల ఇండిఫరెంట్ గా ఉండటము, లేకపోతే ఎట్లా అంటే పక్కన వ్యక్తుల యొక్క ఎమోషన్స్ ని పట్టించుకొని పరిస్థితిలో ఉండటము. అన్నని 12 గంటలు ఆడుతున్నాడంటే ఒక విద్యార్థి అన్ని గంటలు దానిపైన సమయాన్ని వెచ్చించిన తర్వాత అతనికి ఎంత ఏకాగ్రత ఉంటుంది చదువులో కానీ వేరే ఎటువంటి తన జీవితానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ఏ విషయాల పట్ల తగినంత శ్రద్ధ తీసుకునే అంత శక్తి అతనికి ఉండదు. ఎందుకంటే అనవసరంగా అంత సమయాన్ని ఒకదానికే వెచ్చించడం వలన అది కూడా ఒక పాజిటివిటీ వైపు వెళ్ళదు. ఒక నెగిటివ్ గా ఎంతసేపు అదే దీంట్లో ఉండేసరికి మైండ్ సెట్ కూడా అలాగే అయిపోతుంది. రైట్ డాక్టర్, మీతో మాట్లాడతాం. మళ్ళీ మనతో జాయిన్ అవుతున్నారు ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. పుల్లారావు గారు మ్యూట్ లో ఉంది, మీది ఒకసారి మ్యూట్ ఆఫ్ చేయండి. యా వినిపిస్తుందండి. 50 మిలియన్ యూజర్స్ ఇండియాలో, ఆల్మోస్ట్ పబ్జీకి 25% మన దగ్గరే ఉన్నారట పబ్జీ వాడేవాళ్ళు. సో ఈ నిషేధంతో ఎలాంటి పెద్ద నష్టం, 5 కోట్ల నష్టం, 5,000 కోట్ల నష్టం చైనాకి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. Tencent ఆల్రెడీ 2 రోజులుగా నష్టాలు చవి చూస్తున్న పరిస్థితి ఏంటి పుల్లారావు గారు, ఎట్లా విశ్లేషిస్తారు? మాట్లాడేది వినపడుతుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. యా ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే చైనాకి ఇది ఒక పెద్ద కమర్షియల్ యాక్టివిటీ ఈ యాప్స్ అని ప్రపంచవ్యాప్తంగా. అన్నిటికంటే భారతదేశంలో కూడా ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుంది, ఎక్కువ పెనెట్రేషన్ కూడా ఉన్నది, ఎక్కువ వాళ్ళకి ఇక్కడ మంచి మార్కెట్ ఏరియా కూడా ఉన్నది, గ్రోయింగ్ ఏరియా ఉన్నది. భారతదేశంలో విశేషంగా ఇలాంటి గేమ్స్ ఇలాంటి యాప్స్ ని ఎక్కువ వాడటం అదొక పెద్ద అలవాటు అనుకోండి, ఒక ఫ్యాన్సీ అనుకోండి అయిపోయింది. గవర్నమెంట్ చేసింది ఊరికనే సెక్యూరిటీ రీజన్స్ కే కాదు, సెక్యూరిటీ అంత పెద్ద నేను అనుకోవట్లేదు, ఒక మెసేజ్ పంపించాలి చైనాకి. మనకి చైనాకి జరిగే టెన్షన్ దీనికి సంబంధం లేకపోయినా ఎలా చూపెట్టాలి? ఒక రోజే మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. వెంటనే జరిగే లైసెన్సులు కాంట్రాక్ట్లు ఇవన్నీ క్యాన్సిల్ చేయలేం. సో మెల్లిగా యాప్స్ మీద భారతదేశం తీసుకుంటుంది యాక్షన్. కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భారతదేశం ఒక్కటే యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, కొన్ని దేశాలు తీసుకోకపోతున్నారు. ఒక యూనిఫైడ్ యాక్షన్ ఉన్నది. టైమింగ్ వేరే అయినా ఒక నిర్ణయానికి మాత్రం, ఒక అండర్స్టాండింగ్ మాత్రం ప్రపంచంలో ఎవరైతే చైనాతో ట్రబుల్ పడుతున్నారో, చైనా కమర్షియల్ ఉన్న స్టేచర్ తగ్గించాలి, చైనా మీద డిపెండెన్సీ తగ్గాలి. చైనాకు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక చేత్తో స్నేహం అని ఒక చేత్తో విరోధం అని చేస్తే కుదరదు. ఇదంతా ఒక కాంప్రిహెన్సివ్ గా, ఒక కాంపోజిట్ గా. స్నేహం అంటే అన్ని రకాలుగా స్నేహం ఉండాలి. స్నేహం అంటే వాణిజ్య స్నేహం కాదు, బోర్డర్ మీద ఆర్మీలు పెట్టి బెదిరించి భూములు సముద్రాలు తీసుకోవటం కాదు. ఇది ఒక మెసేజ్, ఒక కోఆర్డినేటెడ్ మెసేజ్ ప్రపంచం వ్యాప్తంగా జరిగింది. అలాగే ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళు టైటన్ చేశారు, యుఎస్ఏలో టైటన్ చేసి యుఎస్ఏలో టిక్ టాక్ అనేది అమ్మేయాలి, మీకు 30 రోజులు టైం ఇస్తున్నాను, ఇక్కడ ఎవరైనా అమెరికాలో కొనుక్కుంటే సరే, లేకపోతే బ్యాన్ చేస్తానని చెప్పారు. సో మనం ప్రపంచవ్యాప్తంగా యాప్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. భారతదేశానికి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చైనాకి 10-15 దేశాలతో తగు ఉండినా ఇమ్మీడియట్ తగు, ఎమర్జెన్సీ తగు భారతదేశంతో కనపడదు. సో మనం కూడా కొంచెం యాక్షన్ తీసుకుని చైనాకి మెసేజ్ ఇవ్వాలి. ఇది మామూలుగా ఉండదు, ఇది అన్ని విధాలుగా మనం కట్ ఆఫ్ అయిపోతాం. సో ఇది కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఈ యాప్స్ 118 ఎన్నో కూడా బ్యాన్ చేశారు. ఇంకేమన్నా ఉంటే ఇంకా బ్యాన్ చేస్తారు రాబోయే రోజుల్లో. మనకి చైనాకి సెటిల్మెంట్ లేకపోతే దీంతో ఆగలేదు. ఇది ఫస్ట్ స్టెప్ అని మాత్రం మనం భావించవచ్చు. ఈజ్ దిస్ ఇనఫ్ పుల్లారావు గారు? ఇలా యాప్స్ బ్యాన్ చేయడం సరిపోతుందంటారా? అంటే ఎల్ఐసి దగ్గర టెన్షన్స్ కి దానికి ఇది దీటైన జవాబు అంటారా? ఇది స్టెప్ బై స్టెప్ కదా. ఇది ఒక సిగ్నిఫికెంట్ గా, ఒక సైకలాజికల్ గా భారతదేశంలో కూడా మెసేజ్ ఇస్తున్నాం కదా. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చూడు, మనకి చైనాకి సంబంధాలు పోతున్నాయి, ఇది సీరియస్ అఫైర్. మనం ఒక చేత్తో వాళ్ళు ఇచ్చిన ఆడుకోవటం కొనుక్కోవటం కాదు, అదే విధాలుగా ప్రిపేర్ అవ్వాలి. మన దేశంలో మెసేజ్ ఇస్తున్నాం, బయట చైనాకి మెసేజ్ ఇస్తున్నాం, ఇంటర్నేషనల్ గా అన్ని దేశాలకు కూడా మెసేజ్ ఏమిస్తున్నాం అంటే చూడండి, మీరు చైనాని ఏం చేయలేదు, చైనాని ఏదో చేయాలి. చైనా రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్,
రూల్ బేస్డ్ అంటే ప్రపంచంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని దేశాలు అబ్జర్వ్ చేయాలి. చైనా ప్రామిస్ చేసింది కానీ అబ్జర్వ్ చేయట్లేదు. సో అందువల్ల మనం తీసుకోగలిగిన యాక్షన్ స్టెప్ బై స్టెప్. ఇది చాలా పెద్ద స్టెప్. ఇది చాలా ప్రెస్టీజ్, చైనీస్ ప్రెస్టీజ్ కి ఒక పెద్ద లోపం. భారతదేశం పెద్ద మార్కెట్, భారతదేశం బ్యాన్ చేస్తుందంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలో అందరికీ తెలుస్తా ఉన్నది, ఓహో చైనాని ఇలా బ్యాన్ చేయొచ్చా, చైనాతో మనం దెబ్బలాడొచ్చా, చైనాని మన ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఒకటి పుల్లారావు గారు, కొన్ని అందరూ కూడా సరే ఇలాంటి గేమ్స్ ఉండడం మంచిది కాదని ఎప్పటి నుంచో సొసైటీలో డిస్కషన్ ఉంది. బట్ చైనాతో ఇప్పుడు సిచ్యుయేషన్ బాలేదు, టెన్షన్ గా ఉంది కాబట్టి ఈ టైంలో ఈ స్టెప్ తీసుకున్నారు. మరి ఇంతకాలం పిల్లలు దానికి బానిసలు అయిపోతున్నా, ఏమైపోతున్నా సరే, మన యంగ్ జనరేషన్ దీని బారిన పడి స్పాయిల్ అయిపోతున్నా సరే చూస్తూ ఊరుకుంది ఏంటి కేంద్రం అన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంటుంది కదా. అంటే ఒకటి నాకు మీరు చెప్పిన ప్రశ్న ఎలాగ అర్థమైందంటే, చూస్తే ఊరుకోవటం లేదు అయితే చూస్తే ఊరుకోకుండా ఏం చేస్తాం, సమయం రావాలి. మనం చైనాతో 1989 నుంచి ఒక అగ్రిమెంట్కి వచ్చాం, మళ్ళీ 90లో అగ్రిమెంట్కి వచ్చాం. ఏమనంటే బోర్డర్ లో శాంతిగా ఉంటాయి, బోర్డర్ లో తుపాకులు వాడడం, బోర్డర్ లో ఏం గొడవలు లేకుండా పీస్ అండ్ ట్రాంక్విలిటీ, శాంతిగా బోర్డర్ లో సరిహద్దు మీద ఉంటుందని అగ్రిమెంట్ చేశాం. ఆ అగ్రిమెంట్ చైనా ఆనర్ చేయట్లేదు. జూన్ 15, 2020 ఈ 30 సంవత్సరాలు లాక్కొని వచ్చింది. ఆ అగ్రిమెంట్స్ ఇరిగిపోయింది. అందువల్ల మనం ఊరుకోలేదు. తర్వాత మీరు చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, యుద్ధం వెళ్ళటానికి పొద్దున్న లేచి ఈ దేశం మొత్తం సరిగ్గా లేదు, యుద్ధం స్టార్ట్ చేస్తామని ఉండదు. యుద్ధం ఒకసారి స్టార్ట్ చేసాక తిరిగి వెనక్కి వెళ్ళేది లేదు. ఎన్ని రోజులు జరుగుతుంది, ఎంత లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఎవరు చెప్పలేదు. తర్వాత మనకి ఇప్పుడు ఉన్న కనపడేది ఏంటంటే, చాలా మంది మనం ఈ 30 సంవత్సరాలు ఎందుకు వదిలేమంటే మనకి తప్పలేదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వదిలేసి ముందలకెళ్తా వచ్చాం. భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉండినా పెద్ద జనాభా ఉన్నారు కాబట్టి మనం పేద దేశం. చైనా రూపాయి ఖర్చు పెడితే మనం 20 పైసలు ఖర్చు పెట్టగలం, అది ఖర్చు పెడతా వస్తున్నాం డిఫెన్స్ మీద. చైనా అన్ని విధాలుగా విసిగిచ్చిన విసుక్కున్నట్టుగా మనం నటించి ముందరకు వెళ్ళిపోతున్నాం. అది కూడా కరెక్టే ఆ సమయానికి. కానీ పరిస్థితులు ఎలాగొచ్చినాయి అంటే, మనం ఇక్కడ కనుక స్టెప్ తీసి మనం వ్యతిరేకించకపోతే, యుద్ధానికి రెడీ అని మనం చెప్పకపోతే, ఇక చైనా మనకి ఏ రకంగా ఆప్ చేయలేం. 4-5 లక్షల ఎకరం లడాక్ ఏరియాలో వాళ్ళు కొత్తగా ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో మెల్లిగా ఆక్రమించారు. వాళ్ళు 1 మైలు వస్తారు, గొడవలు పడగానే 6 మైలు వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ మైలు వస్తారు. అది ఈసారి కూడా అలా చేద్దామంటే దేశంలో కొంచెం అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ కూడా కుదరదని కూడా ఆ స్టెప్స్ తీసుకున్నాం. సో ఇది ఎలాగవుతుంది, కరెక్ట్ గా స్టెప్స్ తీసుకున్నాం లేదా వెనక్కి చూసి చెప్పడానికి వీలు లేదు. మనం ముందలే చూడాలి. ముందలు ఎలాగుంటుందో కూడా ఫ్యూచర్ అన్సర్టన్. ఎవరు ఫ్యూచర్ ఎలాగుంటుందో మనం చెప్పలేం. ఈవేళ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా, డిఫెన్స్ మినిస్టర్ చైనా కలుస్తున్నారు ఏదో టైంలో మాస్కోలో. దానివల్ల ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే చాలా విశేషంగా మళ్ళీ యాప్స్ గిప్స్ అన్ని వస్తాయి. సో ఫ్యూచర్ అన్సర్టన్. మనం చేసే యాక్షన్ మనం చేయాలి, ఏం వస్తుందో మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేం. రైట్ పుల్లారావు గారు, మాట్లాడదాం. కొంతమంది కాలర్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి. కరీంనగర్ నుంచి అనిల్ ఉన్నారు. అనిల్ చెప్పండి. అనిల్ మాట్లాడు. యా వినిపిస్తుంది, చెప్పండి. పబ్జి తీసేయాలనుకుంటారు కదా, దాని వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది కదా మనకి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎందుకు తీసేయాలనుకుంటారు, దాంట్లో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనిల్? దాంట్లో మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, చదువు మీద తగ్గదా? ఆర్మీ గురించి నాలెడ్జ్ వస్తుంది కొంచెం. చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గదా? ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా, అక్కడ పెరుగుతుంది. ఓకే, పబ్జి బాగా ఆడితే చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండగలుగుతుంది అంటారు. నేను ఇప్పుడు రోజు ఆడతాను, నాకు ఏమంత చదువులో అంత కాన్సన్ట్రేషన్ తగ్గలే. నాకు మంచి మార్క్స్ స్కోర్ చేస్తున్నా. పబ్జి దారి పబ్జిదే, చదువు దారి చదువుదేనా? రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మాట్లాడదాం మీరు చెప్పిన ఇష్యూ మీద. సాయి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి కిరణ్ చెప్పండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. యా చెప్పండి మేడం. ఈ పబ్జి బ్యాన్ చేయడం వల్ల చాలా మందికి మంచిదని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఈ పబ్జి వల్ల 24 hours పిల్లలందరూ దానికి మొత్తం అడిక్ట్ అయిపోయి చదువు తిండి ఏది గుర్తు ఉండుకోగా మొత్తం పబ్జిలోనే బానిసగా మారుతున్నారు మేడం.
సో ఇది మంచి స్టెప్ అంటారు. అవును మేడం, మంచిదే. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరింత మందితో మాట్లాడబోయే ముందు ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్ సత్య హనుమశ్రీ గారు, సైకాలజిస్ట్. సో డాక్టర్, అనిల్ అనే కాలర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇలాంటి గేమ్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో దీనిలో కాన్సన్ట్రేషన్ తో ఆడడం వల్ల చదువులోనూ ఇతరత్ర యాక్టివిటీస్ లో కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందని చెప్పి అంటారు. ఇజ్ ఇట్ సో? అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి డాక్టర్? అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారండి. అంటే ఇటువంటి గేమ్స్ లో ఏంటంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, లేకపోతే రియాక్షన్ టైం అంటారు కదా, రియాక్షన్ టైం ఇంప్రూవ్ అవుతుంది అంతవరకు చెప్తారు. కానీ దాన్ని మనం లిమిటెడ్ గా ఏదైనా రియాక్షన్ టైం, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అయ్యే గేమ్స్ ఏదైనా ఆడితే దట్ ఈస్ డిఫరెంట్. కానీ అవర్స్ టుగెదర్ మీరు ఒకే విషయం ఒకే దాంట్లో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్యూమినేషన్ కి బ్రెయిన్ లో అదర్వైజ్ బాడీలో సెక్రీట్ అవ్వాల్సిన మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అది కనుక మనకు కావాల్సినంత రాకపోతే వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. అట్లాంటప్పుడు ఇన్సోమ్నియా వలన మళ్ళీ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఇంకా చాలా మంచి విధానాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. దీన్ని కాన్స్టెంట్ గా ఇన్ని అవర్స్ టుగెదర్ ఒక ఇల్యూమినేషన్ లో గనక వాళ్ళు అంత గడిపినట్లయితే దానికి నెగటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అది ఏంటంటే అది ఒక్కసారి వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ అబ్రప్ట్ గా ఎండ్ చేయటం అనేది ఉండదు. ఇంకా ఆడదాం అని కొన్ని గంటలు దాంట్లో వాళ్ళు తెలియకుండానే టైం ని వెచ్చించడం వలన వాళ్ళు నిజంగా అనుకుంటున్న అపోహపడుతున్నా లేకపోతే జస్ట్ సంజాయిషిగా చెప్తున్న కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది నిజంగా వాళ్ళకి జీవితంలో వేరే అంశాల్లో ఉపయోగపడేంత సమయం కూడా వాళ్ళకి దొరకదు. ఇప్పుడు ఇంత నేను 1 అవర్ పబ్జీ ఆడతాను, ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చదువుకుంటాను అని అట్లా స్ట్రిక్ట్ గా టైం పెట్టుకుని అసలు అలా మేనేజ్ చేయగలుగుతారా ఎవరైనా సరే ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు డాక్టర్? చాలా తక్కువ మంది ఉంటారండి అట్లా. అంటే అంత రిస్ట్రిక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వైట్స్ మళ్ళీ ఎవరో ఆడుతుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆడాలనిపిస్తుంటుంది. అది ఎట్లా ఇట్స్ నాన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ కాన్స్టెంట్ గా వాళ్ళకి దాంట్లోంచి ఇది ఇట్స్ లైక్ ఎనీ అడిక్షన్, డోంట్ వాంట్ టు గివ్ అప్. మళ్ళీ ఇంకా ఏదో వస్తుందని ఆడుతూనే ఉంటారు. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఐడియల్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ కాన్సన్ట్రేషన్. ఇంకా ఎన్నో చేయొచ్చు. రైట్, మాట్లాడదాం డాక్టర్. కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్ చెప్పండి. హలో, మాట్లాడండి వెంకట్. నమస్తే మేడం, నేను వెంకట్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి. చెప్పండి. పబ్జి గేమ్ బాన్ చేశారు, ఓకే బాగుంది. దాని వల్ల బాగా యూత్ కి బెనిఫిట్ ఉన్నది. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కూడా బాగా బెనిఫిట్ ఉంది. అలాగే ఫ్రీ ఫైర్ కూడా గేమ్ బ్యాన్ చేయొచ్చు కదా. ఫ్రీ ఫైర్ వల్ల ఇప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి అన్నాడు, నేను కంట్రోల్ చేయలేక నేను 24 hours కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే డేటా మీద వాళ్ళు ఆడుతారు ఆన్లైన్ లో. అది ఆ డేటా లేకపోవడం వల్ల మా పాపకి క్లాసులు మిస్ అయిపోతుంది. ఆ డేటా మొత్తం ఇది చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే నైట్ 12, 1 గంట 2 గంటల వరకు కూడా దాని గేమ్ ఆడుతూ కూర్చుంటున్నాడు. అది కంట్రోల్ కావట్లేదు. అంటే మా ఒక్క స్టూడెంట్స్ ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది కూడా బ్యాన్ చేయొచ్చు కదా. రైట్ అండి, మాట్లాడదాం ఈ ఇష్యూ మీద. వెంకట్ గారు, ఓబుల్ రెడ్డి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఓబుల్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఇప్పుడు దీనివల్ల ఏం లాభమో ఏం నష్టమో దాని మీదే మాట్లాడుతున్నాం, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. హలో, ఓబుల్ రెడ్డి గారు మాట్లాడండి. అది పబ్జి బ్యాన్ చేస్తే చైనా వాళ్ళకి వాళ్ళకి ఎంత నష్టం? 5,000 కోట్ల నష్టం చైనాకి అంటున్నారు. మీరు ఆడతారా పబ్జి? మీ ఇంట్లో ఎవరైనా ఆడతారా? మేము ఎవరు ఆడం, మా ఊర్లో ఆడతా ఉంటారు. ఓకే, ఏమనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు? మీకు బాగా ఎడిక్ట్ అయిపోయి ఇంకా వేరే లోకం ఏం లేనట్లు దాని మీదే ఉంటుంటారా? మేము ఎవరు ఆడం. మామూలుగా మీ ఊళ్ళో వాళ్ళు ఆడతారంటున్నారు కదా. మా ఊర్లో చాలా మంది ఆడుతా ఉంటారు, దానికి ఎడిక్ట్ అయ్యి అందరూ ఆడుతుంటారు కదా. ఈ డిస్కషన్ చూడండి, మీకు దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఓబుల్ రెడ్డి గారు. సో పుల్లారావు గారు, మీ దగ్గరకు వస్తున్న ఫ్రీ ఫైర్ బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పి కాలర్ అడిగారు. నాట్ ఓన్లీ పబ్జి, ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. యూత్ ని బాగా అడిక్ట్ చేసేస్తున్న గేమ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి అన్ని గేమ్స్ విషయంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చు కదా కేంద్రం అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి వినిపిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందంటారా? కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి, కొద్దిగా డిస్టర్బెన్స్. పుల్లారావు గారు, ఈ పబ్జీనే కాదు ఇలాంటి అడిక్టివ్ గేమ్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా బ్యాన్ చేయొచ్చు కదా, పిల్లల మొత్తం ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పి కూడా చాలా మంది పేరెంట్స్ కోరుకుంటున్నారు. అట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారా కేంద్రం? అంటే ఇది చైనా స్పెసిఫిక్, చైనా టార్గెట్.
ఇది గేమ్ పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి, సైకాట్రిక్ ఇల్నెసెస్ కి కాదు. ఇది చైనా స్పెసిఫిక్ కమర్షియల్ యాక్టివిటీ. ఇది చైనా కాక యాప్స్ ఏం ఆప్ చేయలేదు కదా. చైనాకి ఇంకో మిగతా దేశాల నుంచి వచ్చిన ఆప్ చేయలేదు కదా. ఇది ఒక స్ట్రాటజిక్ స్టెప్, దేశ సురక్షకు సంబంధించిన స్టెప్. ఇది ఇంకో రకంగా ఎడ్యుకేషన్ అవన్నీ అయితే గవర్నమెంట్ అన్ని విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు కదా. యాప్స్ ఆప్ చేస్తే ఇలీగల్ యాప్స్ వస్తాయి. అందువల్ల ఇది మన సొసైటీలో ఫ్రీడమ్ ఇచ్చారు పీపుల్ కి. ఆ ఫ్రీడమ్ వాళ్ళు వాడుకోవాలి, ఫ్రీడమ్ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది మనం చేసే యాప్స్ అన్ని ఆప్ చేయడానికి కుదరదు. ఇది మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదండి, చైనాతో మనకి సంబంధం బాగా కుదిరితే అన్ని రేపు వచ్చేస్తాయి. ఈవేళ ఒక మీటింగ్ జరుగుతుంది మాస్కోలో, మళ్ళీ 4-5 రోజుల్లో ఇంకో మీటింగ్ జరుగుతుంది విదేశంలో. అంతే, వాళ్ళు కనుక వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ముందలకు వస్తాయి. సో ఇది ఆ వ్యూలో కాదు. ఇది పిల్లలకి, కాలేజెస్ కి, స్టూడెంట్స్ కి సంబంధించింది కాదు. ప్యూర్ గా కమర్షియల్, ప్యూర్ గా చైనా నుంచి వచ్చింది. చైనాకి దాదాపు 3-4 వేల కోట్లు ఎంతో సంపాదిస్తున్నారు దీని మీద, పెద్ద సమ్. అది ఆప్ చేయాలి, మెసేజ్ ఇవ్వాలి, అంతవరకే. కానీ ఇది స్టూడెంట్స్ కి, కాన్సన్ట్రేషన్ కి, సోషల్ బెనిఫిట్స్, సోషల్ లాసెస్, దాని గురించి మెరిట్ డిమెరిట్ గుడ్ కాదు. ఇంకో చిన్న విషయం చెప్తున్నా, ఆర్డేస్ లో ఇది డిమెరిట్ గుడ్ అంటారు. డిమెరిట్ అంటే దీనివల్ల ఉపయోగం కనపడలేదు. ఒక రెక్రియేషన్, ప్రొడక్షన్ లేని రెక్రియేషన్. కానీ గవర్నమెంట్ ఆప్ చేయడానికి కుదరదు, ఆప్ చేయదు. ఇది స్పెసిఫిక్ గా చైనా గురించి ఆప్ చేశారు కాబట్టి చైనా యాప్సే ఆగినాయి. రైట్ అండి, మాట్లాడదాం. హారానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సంతోష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సంతోష్, నమస్తే, మాట్లాడండి. మేడం చెప్పండి. అయితే మా అభిప్రాయం వచ్చేసి ఏంటంటే పబ్జి తీసేసే మంచి పని చేశారండి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, ఒక 7th క్లాస్ 8th క్లాస్ అబ్బాయి కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అవుతుంటే కూడా తను ఏం చేస్తున్నాడంటే అది వింటున్నా అని చెప్పి పబ్జి ఆడుతున్నాడు. తీసేసి ఏ దేశంకి నష్టం జరిగితే మనకేంటండి, తీసేసి మాత్రం మంచి పని చేశారు. అదే నా అభిప్రాయం అండి. ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి ఇప్పుడు? ఓకేనా? మరి అది బ్యాన్ చేశారు కదా, ఇప్పుడు ఆడడానికి లేకపోతే ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా బిహేవ్ చేస్తున్నాడండి? ఏం లేదండి, కాకపోతే ఇప్పుడు ఉంది కాబట్టి ఆడుతున్నారు. తీసేసాక ఇంకేం ఉండదు కదా, తనకు వేరే ఆప్షన్ అనేది ఉండదు. కంపల్సరీ చదువుకుంటాడు. ఈ గేమ్ ఆడితే నాలెడ్జ్ పెరుగుతుంది అనేది మాత్రం అది వేస్ట్ మాట అండి. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు కాల్ చేసినందుకు. కరీంనగర్ నుంచి విక్రమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రమ్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి. హలో, మాట్లాడండి విక్రమ్ గారు. ఈ పబ్జి వల్ల అసలు లాభాలే లేవండి. ఒక్కటి కాదు, ఒక 10 చెప్తా నష్టాలు. ఒకటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, 2 సైట్ పోతుంది, 3 సోషల్ కనెక్షన్స్ దెబ్బతింటున్నాయి. ఒక్కటి కాదు, చాలా నష్టాలు ఉంది. పబ్జి బ్యాన్ చేస్తే కరెక్ట్ అండి. దీని గురించి ఒక నాలెడ్జ్ పెరుగుతుంది అంటాను. ఎక్కడ నాలెడ్జ్? దాంట్లో నాలెడ్జ్ ఏంటి? నాలెడ్జ్ కాదు, అసలు టైం వేస్ట్. 12 దాకా 1 దాకా ఆడడం వల్ల నేను సంవత్సరం అవుతాను ఆడబట్టి పబ్జి. నేను బ్యాన్ చేస్తానంటే సంతోషపడతాను. ఇంకా అవునా? ఎన్ని గంటలు ఆడేవారు రోజుకి? రోజంటే అంత అడిక్షన్ ఏం కాదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేసినంటే ఖచ్చితంగా ఆడాలి పబ్జి. పొద్దున వాళ్ళు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా దాని వల్ల ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది. ఒక్కటి కాదు, చాలా నష్టాలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ అయితే ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఐసైట్, నిద్ర రాదు, ఇలాంటి మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి. పబ్జి బ్యాన్ చేస్తే కరెక్ట్. నైస్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. పులివెందుల నుంచి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. ఈ పబ్జి గురించి మీరు చెప్తుంటే ఏంటి, కానీ ఈ పబ్జి గేమ్ బంద్ చేసింది చాలా మంచిది మేడం. ఎందుకంటే నేను మా బాబు ఆడంగా చూశాను మేడం. తన చదువు మీద అంత ఇంట్రెస్ట్ పెట్టినా కూడా, మా బాబు 90% ఇంటర్మీడియట్, కానీ ఇంటికి వచ్చి ఈ కాలేజీలు లేక కరోనా వల్ల ప్రస్తుతానికి కనీసం అంటే 8 గంటలు కంటిన్యూ ఆడతాడు మేడం. ఏదైనా మాట్లాడితే చికాకు పడతాడు, కోపడతాడు. కానీ చాలా ట్రై చేశాను, 1-2 సార్లు కోపడ్డాను, ఫోన్ గుంజుకున్నాను, లోపల పెట్టి తాళం వేశాను. కానీ ఈ పబ్జి గేమ్ అనేది చాలా పిల్లలకు ఎఫెక్ట్ పడుతుంది మేడం. దీన్ని గవర్నమెంట్ నిషేధించడం చాలా 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 మంచిది మేడం. దీనివల్ల మీ అబ్బాయి ఏమంటుండు బ్యాన్ మీద? ఇప్పుడు మా అబ్బాయి దాన్ని స్టాప్ చేశారు మేడం. నేను పూర్తిగా సీరియస్ అయిన తర్వాత, దాన్ని ఆడొద్దని చెప్పిన తర్వాత, నువ్వు దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపించావో, నువ్వు నాకు చెప్పింది ఏందిరా, 99.8% వరకు నీకు తెస్తాను, 98% వరకు తెచ్చుకుంటా అని చెప్పినావు. కానీ నువ్వు 90% తెచ్చుకున్నావు. మరి దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదే, దీని మీద అంత ఇంట్రెస్ట్ ఇస్తున్నావే, ఎందుకు అడిగాను. అడిగిన తర్వాత ఇది కేవలం నేనేం చేయాలి, ఖాళీగా ఉన్నాను, టైం పాస్ కోసం అనుకుంటున్నా అన్నాడు.
అలా కాదు, ఇందులో నేను రాజీ పడనన్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బంద్ చేయాల్సిందే, రాజీ పడాలనేది సరే అని పబ్జీ గేమ్ బంద్ చేసి మళ్ళీ కార్ గేమ్ మొదలు పెట్టాడు. ఆ కార్ గేమ్ కూడా ఎలా ఉంటుందంటే ఏది పడితే దాన్ని గుద్దేయడం, ఏది అదేందో ఆనందం నాకు అర్థం కాని పరిస్థితి మేడం. రియల్ గా చాలా దీని విషయంలో చాలా బాధపడ్డాను, ఏం చేయాలి ఎలా మార్చాలని. కానీ ప్రస్తుతానికైతే మా బాబు నేను మాట్లాడడం వల్ల, అరవడం వల్ల, కోప్పడడం వల్ల నైస్ అండి, కంట్రోల్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. చాలా మంది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మోహన్ గారు. కరీంనగర్ నుంచి బిట్టు ఫోన్ లైన్ లో ఉన్నారు. బిట్టు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు పబ్జి బ్యాన్ చేశారు, ఓకే, స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఉందని బ్యాన్ చేశారు, డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పారు, ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ పైన ఎగ్జామ్స్ అని ఒక ప్రెషర్, అది ఇంకా పెద్ద ప్రెషర్ ఉంది. అది దాని గురించి ఒకసారి ఆలోచించారా? దానికి ముందు ఇది పబ్జి అనేది చాలా చిన్నది, మీరు అనుకున్నట్టు స్టూడెంట్స్ ఏం దానికి అడిక్ట్ అయిన కాలేదు. వేరే ప్రెషర్ నుంచి వెళ్ళి ఈ పబ్జి ఆడడం వల్ల కొంచెం ఎగ్జామ్ ప్రెషర్ ఏంటి బిట్టు, నాకు అర్థం కాలేదు. అంటే ఎగ్జామ్స్ బ్యాన్ చేసేస్తే ఇంకెందుకు చదువు ఏమి? ఎగ్జామ్స్ బ్యాన్ అని కాదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల స్టూడెంట్స్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అది తెస్తున్నారుగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొత్తవి తెస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి చాలా రిఫార్మ్స్ కూడా తేబోతున్నారు. అవునవును, అలాంటివి ఇన్వాల్వ్ చేయండి, బాగుంటుంది అంటున్నారు. ఆర్ యు హ్యాపీ ఆర్ నాట్ పబ్జి బ్యాన్ మీద? హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బిట్టు. సో డాక్టర్, మనం కొంతమంది కాలర్స్ మాట్లాడింది విన్నాం, చాలా నష్టాలు ఉన్నాయి పబ్జి వల్ల, ఇది బ్యాన్ చేయడం చాలా మంచిది అని చెప్పి. డాక్టర్, ఇక్కడ ఇంకొక పాయింట్, మనం ఈ పబ్జి ఎడిక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఖచ్చితంగా ఈ టైంలో 175 మిలియన్ డౌన్లోడ్స్ జరిగాయి ఓన్లీ సమ్మర్లో. ఒక కాలర్ అన్నట్లు ఈ లాక్డౌన్ వీటన్నిటి వల్ల పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల కూడా ఎక్కువగా దీనికి అలవాటు పడ్డ పరిస్థితి. ఆన్లైన్ క్లాసులు అంటారు, కానీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. గేమ్స్ కొంతవరకు ఆడితే పర్వాలేదు కొంతవరకు, బట్ అది అడిక్షన్ వైపు వెళ్తోంది అని చెప్పి పేరెంట్స్ ఎట్లా గుర్తించాలి డాక్టర్? అదే అండి, వాళ్ళు గడుపుతున్న సమయం పెరుగుతున్న కొద్దికి మనకు అర్థం అవుతూ ఉంటుంది కదా, దట్ దే ఆర్ అడిక్టెడ్ అని. వాళ్ళు ఎంత సమయం దాన్ని కేటాయిస్తున్నారు అనేది సహజంగా చూసిన పేరెంట్స్ అర్థమైపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎన్ని అవర్స్ వాళ్ళు దానికి స్పెండ్ చేస్తున్నారు అనేది, వేరే వ్యాపకాలకి ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే విషయం బట్టి మనకి ప్రవర్తన చూస్తుంటే ఎవరికైనా గుర్తించగలుగుతారు. ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూసినాం, ఫోన్ ఇవ్వలేదని అలిగి సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే గేమ్ ఆడద్దు అన్నందుకు అలిగి సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి కొంతమంది పిల్లల్లో. వీళ్ళ విషయంలో ఈ పబ్జి బ్యాన్ కి కనుక వీళ్ళు అడిక్ట్ అయ్యి ఉంటే వీళ్ళ విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని ఎప్పుడు కనిపెడుతూ ఎట్లుండాలి డాక్టర్? అదే అంటే ఇమోషనల్ గ్రోత్ అనేది ఉండదండి. ఎందుకంటే ఇమోషనల్ గా ఒక సిచ్యువేషన్ లో అదే చూసారా, ఇప్పుడు ఇలాంటి గేమ్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఉందనుకోండి, ఇమీడియట్ గా ఆ పని జరిగిపోవాలి, ఇప్పుడే వెంటనే వాళ్ళకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడే అయిపోవాలి. ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ యాటిట్యూడ్ ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో వాళ్ళు వేచి చూడడానికి, పేషెంట్ గా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడరు. ఎంతసేపు రెస్ట్లెస్ గా ఏదైనా వెంటనే జరిగిపోవాలి, కోరుకునేది వెంటనే అయిపోవాలి అనేటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్ పైన అది చాలా ప్రభావం చూపిస్తుంది. అండ్ దేర్ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ దేనికోసమైనా మనం ఒక విషయం ఇవాళ అది లేకపోయినా కూడా యూ కెన్ స్టిల్ గో ఆన్ అనే యాటిట్యూడ్ డెవలప్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగాలి. ఎంతసేపు ఈ గేమ్స్ లోనే ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి గ్రూప్ ఇంటరాక్షన్ ఉండదు కదా. ఒక నలుగురితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాల్లో విభేదిస్తారు, కొన్ని విషయాల్లో కలుస్తుంది, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అప్పుడు దాంట్లోంచి ఎలా బయటపడాలి అనే దానికి అదొక ప్రాక్టీస్, జనరల్ లైఫ్ కి అదొక ప్రాక్టీస్ లో ఉంటుంది. అలా కాకుండా ఎంతసేపు ఇటువంటి గేమ్స్ లోనే కనుక ఎక్కువ సమయాన్ని వెచ్చించినట్టయితే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోతారు, రెస్ట్లెస్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. డాక్టర్, ఇందాక ఒక కాలర్ మనతో మాట్లాడుతూ చెప్పారు, అతనికి స్వతహాగా ఆడడం ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ పంపిస్తారు, ఇంకా చచ్చినట్లు ఆడాల్సి ఉంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎట్లా, ఒకటి ఆడడం ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ దీనికోసం వాళ్ళకి నో చెప్పలేక ఆడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎట్లా డీల్ చేయాలి ఇష్యూని?
అదే అండి, అది పియర్ ప్రెషర్ అంటారు కదా. యూజువల్ గా తోటి స్నేహితులు ఏం చేస్తే అది వాళ్ళతో పాటు ఉండటం కోసం వాళ్ళు చేసినట్టుగా ప్రవర్తించాల్సి వస్తుంది ఆ వయసులో. సో వాళ్ళు ఇన్వైట్ పంపించి వీళ్ళు ఆడకపోయేసరికి వాళ్ళందరూ ఒక టాపిక్ మీద ఉంటారు, వీళ్ళేంటో మిస్ అవుతున్నట్టు లేకపోతే గ్రూప్ లోంచి బయటకి ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అయ్యో మనం కూడా ఆడకపోతే కనుక ఐ విల్ మిస్ బీయింగ్ విత్ మై ఫ్రెండ్స్. వెదర్ ఆ యాక్టివిటీ ఇష్టపడినా లేకపోయినా కూడా ఆ ఫ్రెండ్స్ తో ఉన్నటువంటి ఆ పియర్ గ్రూప్ తో ఉన్నటువంటి సంబంధాలు కొనసాగించడం కోసం, ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఆ స్నేహితులతో ఉండేటువంటి సంబంధాలు చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు. సో ఆ పియర్ ప్రెషర్ మూలాన్ని కూడా ఆడే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్కసారి ఆపేద్దాం అనుకుంటారు, తర్వాత ఎవరో ఇన్వైట్ పంపిస్తారు, మళ్ళా ఆడుతూ ఉంటారు. అలా వాళ్ళు దాంట్లోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. రైట్ డాక్టర్, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, మొన్న మన్ కీ బాత్ లో ప్రధాని బొమ్మల గురించి, గేమ్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. మెయిన్ గా మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాలి ఇంట్రెస్టింగ్ గేమ్స్, మనకి ఎంతో రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హెరిటేజ్ ఉన్నాయి, వీటన్నిటిని మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి చెప్పేలాగా మనం గేమ్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి ఒక మాట అన్నారు. సో ఇప్పుడు ఈ పబ్జీ లాంటి గేమ్స్ బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఏదైతే కేంద్రం అంటుందో ఇక్కడ కొత్త కొత్త గేమ్స్ డెవలప్ అవడం, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక పుష్ వచ్చినట్లు భావించవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇంత ఐటీ స్కిల్స్ ఉన్న దేశం భారతదేశం, ఇంత సాఫ్ట్వేర్ తెలిసిన దేశం ప్రపంచంలో భారతదేశం. ఇంత యూజ్ చేసేది కూడా ఈ యాప్స్ అంతా చైనీస్ యాప్స్ ఎక్కువ భారతదేశంలో యూజ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ గేమ్లింగ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది చాలా లాజికల్. తప్పకుండా ఈ స్టార్టప్స్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఎక్కువ ఈ ఫీల్డ్ లో కూడా చేసి భారతదేశానికి ఇది కూడా ఆత్మనిర్భర్, ఇది కూడా ఒకటి సెల్ఫ్ రిలయన్స్, ఇది కూడా పెద్ద విషయమే కదండి. వేల కోట్లు మనం బయటికి పంపిస్తున్నాం, మన కల్చర్ మర్చిపోతున్నాం. సో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది చాలా టైమ్లీ. అది ఎంటర్ప్రెన్యూర్స్ ఈ సెక్టర్ లో అడ్వాంటేజ్ తీసుకుని డెవలప్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్ని వేల కోట్లు బయటికి వెళ్తుందని అందరికి తెలిసింది ఇప్పుడు. ఎందుకంటే ఇది సాధారణంగా మనకి కనపడే ఎకానమీ కాదు, కొంచెం షాడో ఎకానమీగా రన్ అవుతుంది కాబట్టి అందరి దృష్టిలో లేరు. ఇప్పుడు నేను పూర్తిగా ప్రధానమంత్రి గారు చెప్పింది ఏదో మంచి అవకాశం. ఈ బ్యాన్ చేయటం వల్ల మనం చూడాలి ఇప్పుడు ఎంతమంది ఇండియన్స్ ఎంటర్ప్రెన్యూర్స్, ఈ స్టార్ట్అప్ టెక్నోక్రాట్స్ ఈ ఫీల్డ్ లో దిగి వాళ్ళు డెవలప్ చేస్తారో. ఇది మంచి అవకాశం కాబట్టి ఇది చేయాలి, చేస్తే దేశానికి మంచిది, అది మన ఓన్ కల్చర్కి మంచిది. తప్పకుండా. మ్యూట్ ఇప్పుడు మాట్లాడండి పుల్లారావు గారు, మ్యూట్ అయిపోయింది ఇందాక. యా చెప్పండి. అదే ఇది చాలా మంచి ఐడియా ప్రధానమంత్రి గారు ఇచ్చింది. ఇది సెల్ఫ్ రిలయన్స్ ఇవన్నిటికీ ఉపయోగపడేది. ఆ తర్వాత డబ్బు కూడా సేవ్ అవుతుంది మనకి. సో ఇది మనం ఎదురు చూసే రాబోయే రోజుల్లో ఈ బ్యాన్ ఏమైనా అవకాశం ఇచ్చిందా, మనలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ చేస్తారా, ఇది కూడా తెలుస్తుంది. ఆ స్కిల్స్ మన దగ్గర లేవా, చైనా దగ్గర ఉన్న స్కిల్స్, చైనీస్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర ఏమైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయా, అది కూడా మనం తెలుసుకుంటాం కొన్ని రోజుల్లో. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అవుతే చాలా చైనీస్ యాప్స్, ఫారెన్ యాప్స్ మనం తగ్గించే పరిస్థితి వస్తుంది. వార్ కనుక డిక్లేర్ అవుతే మనకి డబ్బు కూడా ఉండదు ఇంత ఖర్చు పెడతానికి. సో మనం సెల్ఫ్ రిలయన్స్ ఆటోమేటిక్ గా అవ్వాలి. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతవరకు ముందరకు వస్తారు, ఎంతవరకు పెద్ద కంపెనీలు కూడా దీంట్లో దిగుతారు, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది మనం వినేది ఏంటంటే దీనికి అడిక్టెడ్ అయిపోయారా, లేకపోతే దీనికి ఒక ఫిక్సేషన్ వచ్చిందా, డిపెండెన్సీ వచ్చిందా, దీని మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇది ఏదో రకంగా మనం చూపెట్టకపోతే ఇలిసిట్ గా వెళ్తారు. అందువల్ల ఇక్కడ డెవలప్ చేసేది ఈ గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా నాకు అనిపిస్తుంది. పుల్లారావు గారు, ఒక్క విషయం, చైనా నిజంగా ఈ యాప్స్ బ్యాన్ వీటిని సీరియస్ గా తీసుకుంటుందండి? ఎందుకంటే జూన్ లో టిక్ టాక్ లాంటి యాప్స్ ని ఒక 59, ఆ తర్వాత ఒక 47 యాప్స్ బ్యాన్ చేశారు. కాస్త కసబుసలాడింది చైనా, కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ బార్డర్ దగ్గర మళ్ళీ టెన్షన్ కి కారణమవుతోంది. సో ఈ యాప్స్ బ్యాన్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తోంది అసలు చైనాని? చైనాకి చాలా ఇరిటేషన్ వచ్చింది. చైనాకి ప్రెస్టీజ్ దెబ్బ ప్రపంచం వ్యాప్తంగా ఇది అందరూ చూస్తున్నారు. ఒక సోషల్ స్టిగ్మా లాగా వస్తుంది చైనా మీద. చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తున్నామంటే ఇది పెద్ద వాళ్ళ ప్రెస్టీజ్ కూడా ఇది పెద్ద లోపం. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫీల్ అవ్వారు, చాలా వార్నింగ్స్ ఇచ్చారు, చాలా ఇది వాళ్ళ సెంటిమెంటల్ గా వాళ్ళ మైండ్ కూడా దీని మీద ఇంపాక్ట్ అవ్వింది. ఇది చిన్న విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో స్కూల్ బ్యాన్ చేసాం, ఆ స్కూల్తో సంబంధం పెట్టుకో అనగానే అదొక స్టిగ్మాగా వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ గా
ఇది చైనా మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. సాఫ్ట్ స్కిల్స్ భారతదేశానికి, సాఫ్ట్ క్యాపిటల్ అంటే కనపడని క్యాపిటల్ భారతదేశానికి ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో మనం పెద్ద సంఖ్య జనం కాబట్టి అన్ని చోట్ల ఉన్నాం కాబట్టి కొన్ని దేశాల్లో ఇంపార్టెంట్ దేశాల్లో మంచి పెద్ద స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇది చైనా మీద ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా ఒక పెద్ద బర్డెన్. భారతదేశం బ్యాన్ చేసింది, భారతదేశం బయటకు పంపించింది. సో ఇది మీరు చిన్న విషయం లాగా అనుకుంటే ఒక ఎకానమీ మీద చైనా మీద అంత లేకపోయినా ఇది సైకలాజికల్ గా చాలా పెద్ద బ్లో. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది గవర్నమెంట్, దీంతో ఆగిపోతుందా, ఎక్స్పాండ్ చేస్తుందా లిస్ట్? నేను ఇందాక మనం చెప్పినట్టుగా ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకరోజు అన్ని బ్యాన్ చేయరు చైనాది, రేపు ఎల్లుండ చూస్తా 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 పెరుగుతూ ఉంటుంది. ఆ గ్యాప్ వైడన్ అయిపోతా ఉంటుంది మనకి చైనా. సో ఇది తప్పకుండా చైనాకి ఒక పెద్ద మెసేజ్, ఇన్సల్ట్ కూడా అని మనం భావించవచ్చు. రైట్ పుల్లారావు గారు. ధీరజ్ రంగారెడ్డి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ధీరజ్ నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, ఐఎమ్ ఫ్రమ్ నంగారెడ్డి జిల్లా నాన్చేరి విలేజ్. చెప్పండి. నా ఫ్రెండ్స్ అందరు కూడా పబ్జి ఆడేవాళ్ళు. అయితే నేను ఆడుకోవడానికి పిలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు రాకపోతుండే, కానీ ఇప్పుడు నాతోటే ఉంటున్నారు వాళ్ళు. నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ బ్యాన్ ద పబ్జి. నైస్ ధీరజ్, బాగా ఆడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీస్ కి కూడా బయట ఆడుకోవడానికి కూడా దూరం అయిపోయిన సిచ్యుయేషన్. ధీరజ్ చెప్పినట్లు ఇప్పుడు చక్కగా పబ్జి బ్యాన్ వల్ల ఆడుకోగలుగుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా విత్డ్రాల్ సిమ్టమ్స్ లైక్ ఎనీ అదర్ ఎడిక్షన్ విత్డ్రాల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. బట్ పేరెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళని వేరే యాక్టివిటీస్ వైపు వాళ్ళని డైవర్ట్ చేస్తే మంచిదని సైకాలజిస్ట్ చెప్తున్నారు. చైనాకి ఖచ్చితంగా సైకలాజికల్ గా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పి పుల్లారావు గారు అభిప్రాయపడుతున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.